సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఆరోగ్యానికి ఫైబర్. ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పోషకాలు, విటమిన్లు, మినరల్స్ సరిపోవు. వాటితో పాటు సూపర్ హీరో లాంటి ఫైబర్ కూడా మరింత ఆవశ్యకం. సరైన అవగాహన లేకపోవడంతో రోజువారీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవలసిన పీచు పదార్థాలను చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీని లోపం వల్లే మన దేశంలో దాదాపు 70% మంది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నిత్యం శరీరానికి అవసరమైనంత ఫైబర్ అందితే చాలు, అది ఒంటికి ఏ ఇబ్బంది రాకుండా కాపాడుతుంది. అందుకే మాంసాహారం, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకెట్ల మీద ఎక్కువగా ఆధారపడుతున్న ఈ తరానికి ఫైబర్ ఇచ్చే ఆహారాన్ని ఎక్కువగా తినమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మొక్కల నుంచి లభించే హెల్తీ కార్బోహైడ్రేట్ ఈ డైటరీ ఫైబర్. ఇది ఒంట్లో పూర్తిగా జీర్ణం కాకపోయినా దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలానే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శరీరాన్ని శుభ్రం చేసే ఫైబర్ని నేచురల్ క్లెన్సర్గా వర్ణించవచ్చు. ప్రాచీన గ్రీకులు దీన్ని మలబద్ధకానికి మందుగా పరిగణించారు. ఆఫ్రికా ప్రజల ఆహారపు అలవాట్లను పరిశీలిస్తే ఎక్కువ ఫైబర్ తీసుకునే వాళ్లకు జీర్ణ సంబంధ వ్యాధులు తక్కువ. నిజానికి ఇప్పటితో పోల్చితే పూర్వకాలంలో సహజంగానే ఫైబర్ బాగా దొరికేది. ఫైబర్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నీటిలో కరిగేది, రెండోది నీటిలో కరగనిది. ఇది రెండు కూడా వివిధ ఆహార పదార్థాల ద్వారా పుష్కలంగా అందుతాయి. నీటిలో కరిగే ఫైబర్ జెల్లా మారి రక్తనాళాలకు అతుక్కుని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది, రక్తాన్ని శుభ్రం చేస్తుంది, ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. నీటిలో కరగని ఫైబర్ పేగు గోడల్ని శుభ్రపరుస్తూ జీర్ణక్రియల్ని మెరుగుపరుస్తుంది. ఇవే కాక పోషకాల్లో సూపర్ ఫుడ్గా చెప్పే ఫైబర్ మన శరీరానికి అత్యవసరమైన పదార్థం. ఇది చెడు కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరైడ్ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. మధుమేహులు ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలని రోజూ తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గట్ హెల్త్కి పీచు ఎంతో మంచిది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి, గ్యాస్ సమస్య, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు ఉండవు. మలబద్ధకం రాదు. పొట్ట అసౌకర్యం తగ్గుతుంది. ఫైబర్ రిచ్ డైట్ వల్ల ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉంటుంది. కాబట్టి త్వరగా ఆకలి కాదు. బరువు తగ్గాలనుకునేవారు ఇది చక్కగా వాడుకోవాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోనూ పీచు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రీబయోటిక్లా పనిచేస్తూ పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది. చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. జీర్ణ వ్యవస్థ, మెదడు మధ్య ఉండే సమాచార వ్యవస్థను కూడా పీచు పదార్థం ప్రభావితం చేస్తుందట. దీనివల్ల మతిమరుపు లాంటి సమస్యలు తగ్గుతాయట. ఇంకా ఫైబర్ జీర్ణమయ్యేటప్పుడు ఉత్పత్తి అయ్యే బ్యూటిరేట్ అనే ఫ్యాటీ యాసిడ్ పేగు లోపలి పొరను కాపాడుతుంది. ఇది హానికరకమైన అవశేషాలు రక్త ప్రవాహంలో చేరే ప్రమాదాన్ని తగ్గించి తద్వారా మెదడుపైన ప్రభావం పడకుండా చేస్తుంది. అంతేకాక ఒత్తిడిని తగ్గించి నిద్రను మెరుగుపరుస్తుంది. ఫైబర్ ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. అందుకే ఇది అత్యవసర పోషకం. రక్తపోటును నియంత్రించడంలోనూ పీచు బాగా పనిచేస్తుంది. ఇంకా దీనివల్ల పక్షవాతం, మధుమేహం, పెద్ద పేగు క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదము తగ్గుతుంది. ఒంట్లో అధిక మొత్తంలో పేరుకుపోయిన కొవ్వుల్ని, కొలెస్ట్రాల్ని, ఇతర రసాయనాల్ని, సాల్ట్స్ని బయటకు పంపడంలో పీచు ఎంతో మేలు చేస్తుంది. సర్వ రోగాలకు కారణమయ్యే వ్యర్థాలను తొలగించడంలో పీచుదే ప్రధాన పాత్ర. ఈరోజు మనం ఫైబర్, పీచు పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.